విక్రేతు కామాఖిల గోపకన్యా విక్రేతు కామాఖిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాదికం మోహవశాదవోచద్ దధ్యాదికం మోహవశాదవోచద్ గోవింద దామోదర మాధవేతి 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 గోవింద దామోదర మాధవేతి. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 4వ దశకం అష్టాంగ యోగ యోగసిద్ధి వర్ణనం. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా శృతవ తుష్టిమాప్నుయాం. ప్రభు, నిన్ను చక్కగా ఉపాసించుటకు తగిన ఆరోగ్యమును నాకు ప్రసాదింపు. అష్టాంగయోగమును సంపూర్ణముగా అనుష్ఠించుట వలన నీ అనుగ్రహమును త్వరగా తప్పక పొందగలను అని విశ్వసించుచున్నాను. బ్రహ్మచర్య దృఢతాదిభిరవ్యమై ఆప్లవాది నియమైశ్చ పావితాః బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమై ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. స్వామి, మీ భక్తులమగు మేము దృఢమైన బ్రహ్మచర్యము, ప్రతిదినము స్నానము మొదలైన యమ నియమముల చేత పవిత్రులమై సుఖాసనమున లేక పద్మాసనమున స్థిరముగా కూర్చొని యోగమును అభ్యసింతుము. తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదధాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః. ప్రభు, మేము మనస్సునందు ఓంకారమును ధ్యానించుచు ప్రాణాయామమును ఆచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలులమై ఇంద్రియములను విషయముల నుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము. అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భగవదంఘ్రిచింతకాః. స్వామి, నీ స్వరూపమును ధ్యానించుచున్నాము, అయినను అది మాకు స్పష్టంగా గోచరమగుటలేదు. కనుక బుద్ధి ద్వారా పదే పదే ప్రయత్నపూర్వకముగా ధారణ చేసదము. ఈ సాధన వలనను నీ పాదపద్మములను నిరంతరము చింతించుచుండుట వలనను భక్తిరసములో మునకలిడుచుందము. విస్ఫుటావయవభేద సుందరం త్వద్వపుఃసుచిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాస్త్వదాశ్రయాః. ప్రభు, నీ పాదపద్మములను ఆశ్రయించి ఎంతో కాలము ధారణ చేయుచు ధ్యానయోగముల నిరతులమగుదుము. తత్ఫలితంగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపము మా హృదయముల యందు స్థిరంగా నిలిచియుండును. అప్పుడు ఎట్టి శ్రమయు లేకుండగానే నీ స్వరూపమును మనస్సున ధ్యానించెదము.
ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్ మధురతాహృతాత్మనా సాంద్రమోదరస్వరూపమాంతరం బ్రహ్మరూపమయి తేవ భాసతే. పరమాత్మ, సమస్త కళలతో శోభిల్లుచున్న ఇట్టి నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది గోచరమగుటచే వారు పరవశించిపోవుదురు. అప్పుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మస్వరూపము వారి హృదయములలో భాసమానమగును. తత్సమాస్వదన రూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితాః పునరతః పరిచ్యుతావారభే మహి చ ధారణాదికం. జగన్నాయక, సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు నిరంతరము లగ్నమయ్యుండుటచే సమాధి స్థితిని పొందెదము. ఏ కారణము వలన నేను ఆ సమాధి స్థితి నుండి జారినుచో మరల నీ పాదములను ఆశ్రయించి ధారణ ధ్యానాదులను ఆరంభించదము. ఇత్తమభ్యసన నిర్భరోల్లస త్వత్పరాత్మసుఖకల్పితోత్సవాః ముక్తభక్తకులమౌలితాం గతాః సంచరేమ శుకనారదాదివత్. ప్రభు, ప్రగాఢమైన భక్తితో ఇట్లు సాధన చేయుట వలన ఆత్యంతిక సుఖానుభూతిలో ఓలలాడుదుము. అప్పుడు జీవన్ముక్తులుగా భక్తి శిరోమణులు అయిన శుక నారదాదుల వలె మేము నిరాసక్తులమై సంచరించదము. త్వత్సమాధి విజయేతు యః పునర్మక్షుమోక్షరసికః క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజ సుషుమ్నయా శనైః. జన్మరహితుడవైన పరమాత్మ, ఈ విధంగా సమాధి అవస్థను పొందుటలో సంపూర్ణముగా సఫలమైనందువలన వెంటనే లేక కాలక్రమేణ మోక్షతత్పరులమగుదుము. అప్పుడు అష్టాంగ యోగము ద్వారా ప్రాణవాయువును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారాది షట్చక్రములను సుషుమ్నను నాడి ద్వారా మెల్లమెల్లగా శిరస్సునందున్న బ్రహ్మరంధ్రము వరకు తీసుకొని వచ్చేదము. లింగదేహమపి సంత్యజ్జన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతస్తార్థమేవ కరణైర్నిరీయతే. కృష్ణ, ఇట్టి సమాధి స్థితికి చేరిన వారిలో సద్యోముక్తిని కోరుకొనడి వారు లింగ శరీరమును కూడా పరిత్యజించి పరాత్పరుడవైన నీ యందు లీనమవుదురు, అనగా సాయుధ్యముక్తిని పొందుదురు. ఆ విధంగా గాక మరికొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలకు ఊర్ధ్వలోక వైభవములను చూచుటకు కుతూహలపడువారు ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి ఇంద్రియాదులతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకములకు చేరుచున్నారు. అగ్నివాసరవల్లర్షపక్షగై ఉత్తరాయణ జుషాచ దైవతై ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువ పదాంతమీయతే. స్వామి, సద్యోముక్తిని కోరెడి వారు అగ్ని, జిన శుక్లపక్ష ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా సూర్యలోకమును పొందుదురు. అచట సంతతము భగవత్పరాయణులై ధ్రువపదమును చేరుదురు. ఆ స్థితోధమహరాలయే యదా శేషవక్రదహనోష్మణాద్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా. ప్రభు, ధ్రువమండలమును చేరిన తరువాత నిన్ను సదాశ్రయించి ఉన్న భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుష్కల భృగువు మొదలైన మహర్షులుండని మహర్లోకమును చేరుకొను. అక్కడి నుండి పోయినప్పుడు ఆదిశేషుని 1000 ముఖముల నుండి వెలువడు అగ్నిజ్వాలలు అతనిని దహించును. అట్టి అగ్నిజ్వాలల యందు మ్రగ్గుచూ క్రమముగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరుకొనును. నీ పరమానుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకొనవచ్చు. తత్ర వా తవ పదేధవావసన్ ప్రాకృత ప్రళయ ఏతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజసా. పరమాత్మ, బ్రహ్మలోకమగు సత్యలోకమున నీవు లేక నీవుండెడి విష్ణులోకమున ఉండి బ్రహ్మ ప్రళయమును ప్రాకృత ప్రళయం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలిసి
నీ భక్తుడు ముక్తిని పొందుతాడు. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహాప్రళయమునకు ముందే యోగబలం చేత బ్రహ్మాండ భాండమును భేదించుకొని మోక్షమునందును. తస్య చ క్షితిపయో మహో నిలజ్జో మహత్ప్రకృతి సప్తకావృతి తత్తదాత్మకతయా విశం సుఖీ యాతి తే పదమనావృతం విభో. ప్రభు, యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు, మహత్తత్వము, మూల ప్రకృతి అను బ్రహ్మాండములకు సంబంధించిన 7 ఆవరణములందు ఆయా ఆవరణ రూపమును ప్రవేశించును. అచ్చట పరమానందమును అనుభవించి చివరకు ఎట్టి ఆవరణము లేని నీ ఉండు ప్రదేశమును చేరుకొనును. అచ్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భగవద్గుణోదయానుచ్చరంతమనిలేశ పాహి మాం. జగన్నాయక, సచ్చిదానంద స్వరూప, గురువాయూరు పురాధినాథ శ్రీకృష్ణ, ఈ విధంగా అచ్చిరాది మార్గమున పోయిన యోగేశ్వరుడు అచ్చట చ్యుతిలేని వాడే పునర్జన్మను ఏమాత్రము పొందడు, అతడు నిత్యముక్తుడగును. స్వామి, ఈ విధంగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధల నుండి కరుణతో రక్షింపుము. గృహే గృహే గోపవధూ కదంబా, గృహే గృహే గోపవధూ కదంబా, సర్వే మిలిత్వా సమవాప్య యోగం. పుణ్యాని నామాని పఠంతి నిత్యం, పుణ్యాని నామాని పఠంతి నిత్యం. గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి.